దేశం చాలా సుభిక్షంగా హాయిగా ఉంటుంది. చిన్న చిన్న దెబ్బలాట్లు ఏది వచ్చినా వీళ్ళిద్దరూ దాన్ని సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం గల వాళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ అయిన తర్వాత సేనాధిపతి అని ఒకడు వస్తాడు. సేనాధిపతి అంటే మొత్తం అంతా కంట్రోల్ చేసేవాడు. ఈయన ఎవరయ్యా అంటే ఈ సంవత్సరం శని సేనాధిపతి. శని అంటే నేను మీకేం చెప్పక్కర్లేదు, నాకంటే మీకే బాగా తెలుసు శని గురించి. కానీ రహస్యం ఏమిటంటే అంటే శని ఉపకారం కూడా అలాగే చేస్తాడు. వాడు అపకారం చేయడానికి వాడికి సామర్థ్యం ఉంది, ఉపకారం చేయడానికి వాడికి సామర్థ్యం ఉంది. నీ మీద కోపం వచ్చిందనుకో, నీ తలకాయ బదలగొట్టాలనుకున్నాడు శని. తలకాయ బదలగొట్టాలంటే ఇటు చూస్తాడు, అక్కడ ఇంత బంగారం మొత్తం ఉంది, ఆ మొత్తం కొట్టాడు. ఇప్పుడు తలకాయ దెబ్బతేందని ఏడుస్తావా, బంగారం మొత్తం వచ్చింది ఆనందిస్తావా? అలా ఉంటుంది శని. ఇంత బండరాయించుకుంటే ఏడుస్తాం. కానీ మన అదృష్టం బాగుంది అనుకోండి, శని శుభంలో ఉన్నాడు అనుకోండి, పక్కన పడతాడు. పుట్టేది ఏం చేస్తాడు అంటే 1000 రూపాయల కట్టలో గట్టిగా కొట్టాడు. మరి 1000 రూపాయలు కట్టించుకుని ఎత్తిపడి ఆమెను కొట్టామనుకోండి, ఇంకోసారి మళ్ళీ కొట్టండి అంటాడు. శని కూడా అలాగే చేస్తాడు. కాబట్టి శని అనే సమయానికి పరిగెత్తి వెళ్ళిపోకలేదు. శనికి కోపం వచ్చిందనుకోండి, కర్రొచ్చి కొడతాడు. కాబట్టి ఈ సంవత్సరం సైన్యాధిపతిగా ఉన్నటువంటి వాడు శని. కాబట్టి శనికి అనుకూలంగా ఉన్నట్టయితే ఈ సంవత్సర కాలం అంతా చాలా బాగుంది. ప్రతికూలంగా ఉంటే మాత్రం ఎంత హింస చేయాలో అంత హింస చేస్తాడు. ఇది కాక పప్పు ధాన్యాదులు కూడా చాలా బాగున్నాయి. నీరసాధిపతి బాగుంది, వర్షం బాగుంది. సంవత్సరం వర్షాన్ని ప్రాచీనులు ఎలా లెక్కెట్టారంటే కుంచముల్లో లెక్కెట్టారు. వ్యవసాయదారులు ఉన్నారు కాబట్టి తెలుస్తుంది ఇన్ని కుంచా వర్షం పడింది అని. అదే ఎదురుకుండా కూర్చొని అమ్మాయి అంటుంది కదా, ఏమిటి గురువు గారు కుంచా వర్షం ఏమిటండి, ఎలా మెడలు చెప్పాలి తప్ప ఎక్కడ ఈ కుంచాలతో ఏమిటండి అంటే, ఆటకాలం వాళ్ళు మనకంటే చాలా తెలియదు. ఈ రోజు ఇన్ని సరఫరాలు ఉన్నాయి. ఈ వాడి తక్కువ వచ్చింది అనుకోండి, మీరు హాస్పిటల్కి వెళితే 600